మన కుటుంబాల్లో సంతోషము ఎల్లప్పుడూ ఉండేటట్లు ఏ రీతిగా కాపాడుకోవాలి అనే విషయాల మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. హ్యాపీగా ఎల్లప్పుడూ ఎలా ఉండగలుగుతాం? సంతోషంగా ఎల్లప్పుడూ ఎలా జీవించగలుగుతాం? మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే చాలాసార్లు మన జీవితాల్లో ఉన్న సంతోషాన్ని, మన కుటుంబాల్లో ఉన్న సంతోషాన్ని మనం కోల్పోతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో పడి ఏం చేస్తామంటే హృదయంలో వేదన, దుఃఖము, కలవరము, అసమాధానంతో మనం ఏం చేస్తామంటే జీవిస్తూ ఉంటాం. కానీ మనం ప్రయత్నిస్తాం సంతోషంగా ఉండడానికి, సమాధానం కలిగి జీవించడానికి, ఆనందంగా ఉండడానికి, సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే మనం చేస్తాం. కానీ మన ప్రయత్నాలు అనేవి విఫలం అవ్వటం చేత మనం ఏం చేస్తామంటే నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నా జీవితం మారదు, నా బ్రతుకు మారదు, నా పరిస్థితులు ఇంతే అని మనం బాధపడుతూ మన జీవితాన్ని మనం ఏం చేస్తామంటే అలా లీడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సరే, అయితే మరి ఏ రీతిగా నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాను? ఏ రీతిగా నా లైఫ్ని నేను సక్సెస్ఫుల్గా ఎల్లప్పుడూ లీడ్ చేయగలుగుతాను? నేను చేసే ప్రతి పని అది ఆశీర్వాదకరంగా ఎలా అవుతుంది? నేను చేసే ప్రతి పనిలో నేను సక్సెస్ని ఎలా చూడగలుగుతానంటే కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఆ మాటలు మనం విని దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. లైఫ్ని ఏ రీతిగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలో మనం తెలుసుకుందాం. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. యోహాను రాసిన గ్రంథము 10వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 10వ వచనం చదువుతున్నాను. దొంగతనమును, హత్యను, నాశనమును చేటుకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిత్యంగా చెప్పుచున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఓకే, దొంగ ఎవరైనా ఇంట్లో పడితే అక్కడ జరిగే పరిస్థితులు ఏంటంటే దొంగ వచ్చి ఆ ఇంట్లో ఉన్న వారిని ఏం చేసుకుంటా వాళ్ళ సామాను దోచుకుంటాడు. అవసరమైతే హత్య చేయడానికి కూడా వెనుకడుగు వేయడు. సో దొంగ రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అయితే దొంగ వచ్చాడంటే దొంగ వల్ల మనకేం జరుగుతుంది? నాశనం కలుగుతుంది. దొంగ వల్ల మన ఇంట్లో ఏం జరుగుతాయి? మన సంపదను మనం కోల్పోతాం. అయితే ఈ దొంగల గురించి మాట్లాడట్లేదు, కానీ వేరొక దొంగ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మన కుటుంబంలో ఉన్న సంతోషాన్ని, మన లైఫ్లో ఉన్న ఆనందాన్ని, మనం ఎల్లప్పుడూ సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయకుండా ఉండడానికి సాతాను ఏం చేస్తాడంటే మనం మంచి మార్గాల్లో నడవకుండా, దేవునికి ఇష్టమైన మార్గాల్లో మనం నడవకుండా, దేవుని చిత్తము చేయకుండా, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకుండా, మనం చక్కగా నడవకుండా తప్పుడు మార్గాల్లో మనల్ని నడిపించి మన జీవితాల్లో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని దొంగిలించడానికి తను శతవిధాలుగా ప్రయత్నిస్తాడు. ఓకే, మరి ఆ సాతాను ఎందుకు ప్రయత్నించాలి? మనం మంచిగా మనం సంతోషంగా ఉండడం సాతానికి ఇష్టం ఉండదంటే 100%, 100% సాతానికి ఇష్టం ఉండదన్నమాట. నువ్వు హ్యాపీగా ఉండడము, నువ్వు సంతోషంగా ఉండడం, నువ్వు సమాధానం కలిగి ఉండడం, నీ ముఖంలో ఆ తేజస్సుని కోల్పోవడం సాతానికి ఇష్టం. అయితే మనం సంతోషంగా ఎలా జీవించగలుగుతాం, ఆనందంగా ఎలా జీవించగలుగుతాం అంటే చూడండి, చెప్తాను. కొన్నిసార్లు దేవుడు కొన్ని పనులు మనకు చేయమని చెప్తాడు. ఈ రీతిగా నాన్న మీరు జీవించాలి, ఈ రీతిగా మీరు బ్రతకాలి, ఈ రీతిగా మీరు నడుచుకోవాలని చెప్పినప్పుడు ఆ మార్గాల్లో మనం నడుచుకున్నప్పుడు దేవునితో మనం సహవాసం కలిగి ఉంటాం గనక మనం సంతోషంగా, సమాధానంగా, నెమ్మది కలిగి మనం ఉంటే. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మన పక్కన ఉన్నాడు, దేవుడు మనం నడిపిస్తున్నాడు, దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటాడు సమస్యల నుంచి. అయితే నిన్ను దేవునికి దూరం చేసి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితాల్లో, నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను దేవునికి దూరంగా చేసి ఈ లోకాన్ని చూపించి దేవుడితో ఉన్న సంబంధాన్ని కట్ చేసి నీ జీవితాన్ని చీకటి చేయడానికి, నీ బ్రతుకుని చీకటి చేయడానికి, నీ కుటుంబంలో చీకటిని కలిగించడానికి సాతాను శతవిధాలుగా ప్రయత్నిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? మనము
మనం సాతానుకు చోటు ఇవ్వకూడదు. చూడండి, ఈ రూమ్లో ఉన్నాను నేను, ఈ రూమ్లో నేను ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ చేస్తే ఏమొస్తుంది? చీకటి వస్తుంది, అంతేనా? చీకటి రావడానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, కానీ నీ జీవితంలో వెలుగు రావడానికి నువ్వు లైట్ వేయాలి. అంతే. నీ బ్రతుకుల్లో ఆనందము, సంతోషము, సమాధానము, నెమ్మది, సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలంటే మనం చేసే ప్రతి పని సంతోషం కలిగి సక్సెస్ఫుల్గా మనం చేసే ప్రతి పని కావాలంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలి, దేవుని అడుగుజాడల్లో నడుచుకోవాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండాలి, దేవునితో నువ్వు మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి, ఈ లోకంలో న్యాయపరంగా నువ్వు నడుచుకోవాలి, నువ్వెవరికి కీడు చేయకూడదు, నిన్నెవరు కీడు చేసినా సరే వాళ్ళని నువ్వు ప్రేమించాలి. సో ఇలా మంచి మార్గంలో నడవటము సాతానికి ఇష్టం లేదు. నువ్వు అలా జీవిస్తే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావని సాతాను తెలుసుకొని నిన్ను తప్పుడు మార్గాల్లో, నిన్ను పాపపు మార్గాల్లో ఏం చేస్తాడంటే సాతాను వేసి నిన్ను కృంగిపోయేలా, నిన్ను కృషించిపోయేలా, నువ్వు ఒంటరితనంలో ఫీల్ అయ్యేలా, నువ్వు నీరసించిపోయేలా సాతాను శతవిధాలుగా ప్రయత్నిస్తాడనమాట. చూడండి, ఒక్కొక్కరిని సాతాను ఏ రీతిగా వాడుకుంటాడంటే చెప్తాను. మనం చేపలు పట్టడానికి ఏం చేస్తాము? గేలాలు తీసుకొని వాటికి ఎరగుచ్చి, ఎరని మనం చేపలకి వేసినప్పుడు ఆ ఎర నుంచి వచ్చి చేపలు ఏం చేస్తాయంటే వాటిని పట్టుకుంటే అవి చిక్కుకుంటాయి అన్నమాట. అవి ఈజీగా దొరికిపోతాయి. అయితే దేవునితో నువ్వు చక్కగా నడుస్తున్నప్పుడు నువ్వు దేని విషయంలో బలహీనడవో, నువ్వు దేని విషయంలో పడిపోయేంతకు ముందు వాటిని నీ ముందు ఎరలుగా తీసుకొని వచ్చి నిన్ను ఏం చేస్తాడంటే సాతాను కలవరపెడతాడు, డిస్టర్బెన్స్ చేస్తాడు, నిన్ను అసమాధానం గురి చేస్తాడు, పాపం వైపు నిన్ను లీడ్ చేస్తాడు. కుటుంబంలో తల్లిదండ్రులకి మధ్య సమాధానం లేకుండా, భార్యాభర్తలకు మధ్య సమాధానం లేకుండా, అత్త కోడళ్ళ మధ్య సమాధానం లేకుండా గురి చేసి ఆ ఇంటిని నాశనం చేసి ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. సో మనం అందుకోసమే సాతానుకు మనం చోటు ఇవ్వకూడదు. మనం అస్సలు లోకానికి మనం చోటు ఇవ్వకూడదు. మన బ్రతుకుల్లో దేవునికి మనం చోటు ఇచ్చినప్పుడు, దేవునికి మనం స్థానం ఇచ్చినప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యాపీగా మనం జీవించగలుగుతాం. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా సరే దేవుడు నీ పక్కనే ఉన్నాడు కనుక, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నీ జీవితంలో ఆ కష్టం నుంచి, ఆ బాధల నుంచి, ఆ శ్రమ నుంచి దేవుడు నీకు విడుదల అనుగ్రహిస్తాడు. నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. నువ్వు దేవునికి దూరంగా జీవించినప్పుడు నీ జీవితంలో నీకు గిల్ట్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అరే, నేను ఈ పాపం చేశాను, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, ఇలా చేయకూడదు. సో మనం ఏం చేద్దామంటే దేవునితో సహవాసం కలిగి మనం జీవించుదాం, దేవునితో అటాచ్ అయ్యి మనం ఉంటాం. ఈ లోకంలో నువ్వు బ్రతకటానికి ప్రతిదినము ఆహారము, గాలి, నీరు ఎంత ప్రాముఖ్యమో, స్పిరిచువల్గా ఈ లోకంలో మంచిగా మనం బ్రతకడానికి అనుదినము దేవుణ్ణి ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యానుసారంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక మనం సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయాలంటే, మనం చేసే పనులన్నీ సక్సెస్ కావాలంటే మనం నేర్చుకున్నాం, దేవునితో సహవాసం చేయాలి, దేవుని అడుగుజాడలు నడుచుకోవాలి, దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. అప్పుడు మన లైఫ్ని మనం సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తాం. కనుక హ్యాపీగా మనం సంతోషంగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్.